సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశం. ఇక దాని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇక కామెంట్లు పెడుతూనే ఉంటారు, వాటిని చూడురి పట్టించుకోకురి. మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు. పాత అలైన్మెంట్ కాకుండా కొత్తది చేస్తుండ్రు. ఉన్న భూమి అంతా పోతే మేము ఎట్లా బతకాలి? ఎంత భూమి పోతే అంత భూమి ఇవ్వండి. RRR వద్దని రైతుల ఆందోళన. మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద NH పై రాస్తోరోక. శివంపేట మండలం రత్నాపూర్లో సర్వే అడ్డగింత. అన్నదాతల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు. ప్రభుత్వానికి నివేదిస్తామన్న నర్సాపూర్ ఆర్టీఓ. మాకున్న 5 ఎకరాల భూమి RRR రోడ్డులో పోతుందని రందవుతున్నది. మొత్తం పొలంలో రోడ్డే పోతే మా గతి ఏం కావాలి? మేము ఎట్లా బ్రతకాలి? భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయండి సారు. కమలమ్మ బాధితురాలు, రత్నాపురం, మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ నర్సాపురం ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి కాలపై పడి భూమి ఇవ్వాలని వేడుకుంటున్న మహిళ రైతు కమలమ్మ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే RRRకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పేదల భూములు పోతున్నాయి. మొన్నటి వరకు ఒక సర్వే జరిగింది, ఇప్పుడు మళ్ళొక్క సర్వే జరుగుతుంది. కమలమ్మ అనే తల్లి భూమి 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకు రీజనల్ రింగ్ రోడ్లో పోతుంది. మరి ఆ తల్లి ఎంత బాధపడుతుంది? రైతు అనే వ్యక్తి భూమిలోనే ఏ భూమిలో పుట్టిండో ఆ భూమి కోసమే కష్టపడతాడు, ఆ భూమి కోసమే అదే నేలలో కలిసిపోయిన పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు రైతుల భూమికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాదని గుంజుకుంటే గుంజుకోర్రి, కానీ మాకు భూమికి భూమి ఇర్రి అని వాళ్ళ ఆందోళన. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ.